టీఎస్పీ న్యూస్కి స్వాగతం. అందరికీ జై భీమ్. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జగనన్న లేఅవుట్ల పేరుతో జరిగిన భూదందాపై బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ చిందనూరు నాగరాజు చేసిన పోరాటం అసెంబ్లీకి చేరింది. ఈ విషయమై రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ అసెంబ్లీలో చర్చించి రాష్ట్ర ప్రజల ముందుకు తెచ్చారు. దీనిపై సిఐడి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే, జగనన్న లేఅవుట్లపై బహుజన్ సమాజ్ పార్టీ చేసిండే ఉద్యమాలైతేనేమి, కలెక్టర్ని కలవడం అయితేనేమి, అక్కడ జరిగిన రైతులకి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకురావడం అయితేనేమి, ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయమే. గత వైసీపీ ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి అన్యాయాలు అక్రమాలు అనేది మేము బయట పెట్టినాము, ఉద్యమం చేసినాము. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అసెంబ్లీలో కాలువ శ్రీనివాసులు గారు జగనన్న లేఅవుట్లపై రైతులకు జరిగిన అన్యాయంపై మాట్లాడడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. చెప్పలేని ఆనందం నాకు. ఎందుకంటే ఇన్ని రోజులకి రైతులపైన ఆయన స్పందించినాడు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే నేను తెలుపుతున్నా. కాకపోతే నాది ఇంకొక డిమాండ్ ఉంది. ఏంటబ్బా అంటే, రాయదుర్గంలో ఈ జగనన్న లేఅవుట్లకైనా పెద్ద స్కామ్స్ జరుగుతున్నాయట. ఆ స్కామ్లు ఏమబ్బా అంటే, అక్రమ మైనింగ్ ఒకటి, మట్టి తవ్వకాలు, ఇసుక మాఫియా, ఈ కార్డ్స్, ఈ పేకాట రాయిలు అరికట్టలేకపోతున్నారు. ఇవి మటక, కల్తీ కళ్ళు, ఇలాంటివి మరెన్నో. నేను చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు, మరెన్నో. దీంట్లపైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేపిస్తే బాగుంటుంది. సిఐడి ఎంక్వైరీ చేపిస్తే చాలా బాగుంటుంది. దానిపైన సిఐడి ఎంక్వైరీ చేపించిన మా కాలువ శ్రీనివాసులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, దీనిపైన కూడా రేపు మీద అసెంబ్లీలో దీనిపైన కూడా అక్రమ మైనింగ్ పైన, అక్రమ మట్టి పైన, ఇసుక పైన, దీనిపైన కూడా మీరు సిఐడి ఎంక్వైరీ చేపిస్తే మీకు మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎన్నో అన్యాయాలు అక్రమాలు రాయదుర్గంలో ఈరోజు జరుగుతున్నాయి. దాని గురించి కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేమే కాదు, రాయదుర్గం ప్రజలంతా మీరు ఆలోచన చేసి రేపు అసెంబ్లీలో మాట్లాడి అక్రమ మైనింగ్ పైన సిఐడి ఎంక్వైరీ ఖచ్చితంగా ఏమేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇలాంటి అక్రమాలు జరుపుకోకున్నట్లు మీరే దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్.